ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తూ జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటే పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందంటూ ప్రభుత్వాన్ని అడిగారు. ప్రభుత్వంపై నమ్మకంతో బాధ్యతతో టూరిస్టులు బైసారన్ లోయకు వెళ్తే ప్రభుత్వం మాత్రం దేవుడి మీద భరోసా వేసిందన్నారు. బైసారన్ వ్యాలీలో భద్రతను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. సరైన భద్రత లేకపోవటం వల్లే అక్కడ ఉగ్రదాడి జరిగిందని, అందువల్లే 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు ప్రియాంక గాంధీ. టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ అనేది కొత్తగా రాలేదని, గతంలో కూడా కశ్మీర్లో పలుచోట్ల దాడులు చేసిందని, ఆర్మీ అధికారులను చంపుతూ 25 సార్లు ఉగ్రదాడులకు పాల్పడిందని అన్నారు ఎంపీ ప్రియాంక. 2024లో టీఆర్ఎఫ్ దాడిలో 9 మంది చనిపోగా అనేక మంది గాయపడ్డారని, టీఆర్ఎఫ్ వరుసగా దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడి మన నిఘా సంస్థల వైఫల్యం కాదా? పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిది? హోంమంత్రి లేదా ఐబీ చీఫ్ ఎవరైనా రాజీనామా చేశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మణిపూర్లో అల్లర్లకు బాధ్యత ఎవరు తీసుకుంటారు అని నిలదీశారు. ఆపరేషన్ సింధూర్కు తామంతా ముక్తకంఠంతో మద్దతిచ్చామని, భారత సైనికులు కూడా ఎంతో ధైర్య సాహసాలతో పోరాడారని చెప్పారు ప్రియాంక. సైనిక బలగాల పోరాటాన్ని మీరు రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని మోదీ సహా ఇతర నేతలకు చురకలంటించారు. పాకిస్తాన్ ఫోన్ చేసి కాళ్లబేరానికి వచ్చిందని హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారని, మన దేశంలోకి వచ్చి దాడులు చేసిన వారిని ఎందుకు క్షమించాలి అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు. 2008 బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో టెర్రరిస్టులను చంపినందుకు సోనియా గాంధీ కంటతడి పెట్టారంటూ అమిత్ షా ఆరోపించడాన్ని ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. తన కుటుంబం కూడా వ్యక్తిగతంగా నష్టపోయిందన్నారు. ఉగ్రవాదుల చేతిలో తన తండ్రి ప్రాణాలు కోల్పోయినప్పుడు తన తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బైసరాన్లో జరిగిన భద్రతా లోపాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా తమ పదవులకు రాజీనామా చేశారా అని అడిగారు ప్రియాంక. కశ్మీర్లో పరిస్థితులు చాలా మారిపోయాయని కేంద్రం చెబుతుండగా, కశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొన్నాయని, కశ్మీర్ వెళ్లండి, అక్కడ భూమి కొనండి అంటూ మోదీ చెప్పిన మాటలను ప్రస్తావించారు. పహల్గాంలో వివరాలు అడిగి మరీ పర్యాటకుల్ని కాల్చి చంపారు. వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు అంత దూరం వెళ్లారు. భార్య చూస్తుండగానే శుభం అనే వ్యక్తిని కాల్చి చంపారు. పహల్గాంలో పర్యాటకుల వద్ద భద్రతా సిబ్బంది ఎందుకు లేరు? పర్వతాలు, అడవుల ద్వారా వెళ్లాల్సిన చోట భద్రతా సిబ్బంది ఎందుకు లేరు? పర్యాటకులు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? పహల్గాం దాడికి 2 వారాల ముందు హోంమంత్రి అక్కడికి వెళ్లి సమీక్ష చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని అమిత్ షా చెప్పారు. కానీ జరిగిందేంటని ఎంపీ నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ ప్రశ్నల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. దేశ పౌరుల పట్ల ఏ బాధ్యతా భావం లేదు. నిజం ఏమిటంటే ఈ ప్రభుత్వ పెద్దల మనసులో ప్రజలకు స్థానం లేదు. ఈ ప్రభుత్వ పెద్దలకు ప్రతిదీ రాజకీయమే, ప్రచారమే అని విమర్శించారు ప్రియాంక గాంధీ. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పై కూడా విమర్శల వర్షం కురిపించారు. అంతకు ముందు రోజు సభలో గంటసేపు చాలా విషయాలు మాట్లాడిన రక్షణ మంత్రి ఒక పాయింట్ మాత్రం ప్రస్తావించలేదన్నారు. ఏప్రిల్ 12న పట్టపగలే ఉగ్రదాడి ఎలా, ఎందుకు జరిగిందో చెప్పలేదన్నారు. పహల్గాం ఘటనపై స్పష్టత ఇవ్వకుండా అధికారపక్ష నేతలు వివిధ అంశాలపై మాట్లాడుతున్నారని, ఆ దాడికి బాధ్యత ఎవరిది? కేంద్ర నిఘా సంస్థలు విఫలమయ్యాయా అని ప్రశ్నలు సంధించారు ప్రియాంక గాంధీ. ఇదే అంశంపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన ఇన్నాళ్లకు ఆపరేషన్ మహదేవ్ పేరుతో ఉగ్రవాదుల్ని ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసిందని ఎద్దేవా చేశారు. 2 నెలల తర్వాత లోక్సభ సమావేశాల సమయంలో ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేశారా అని ఆయన ప్రశ్నించారు. బోర్డర్ల వద్ద శాంతి కావాలని కోరిన అఖిలేష్ యాదవ్ ఆపరేషన్ సింధూర్ వేళ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయామో చెప్పాలని అడిగారు.